సో హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎంటైర్ ఆఫ్ స్క్రీన్ ముచ్చట్లు. అయితే మనం ఈ వీడియోలో కంప్లీట్గా అండ్ నా ఒక క్యాంపింగ్ గేర్ సెటప్ అనేది మీకు క్లారిటీగా చూపిస్తాను. అండ్ రీసెంట్గా అయితే ఇవన్నీ కొనుక్కున్నాను. అయితే ఇంకా ఐటమ్స్ అయితే కొనాలి మనకున్న బడ్జెట్లో, తక్కువలో, అంటే ఎక్కడైతే తక్కువలో దొరుకుతుందో అక్కడ ఐటమ్స్ అయితే కొన్నాను. అండ్ ఇంకా నేను స్లీపింగ్ బ్యాగ్ తీసుకోవాలా, లేకుంటే రెయిన్ కోట్ తీసుకోవాలా, నేను చాలా ఐటమ్స్ తీసుకోవాలా. బడ్జెట్ లేక కొన్ని ఆగిపోయాయి. ప్రజెంట్ నా దగ్గర ఉన్న క్యాంపింగ్ సెటప్ ఐటమ్స్ ఏంటనేది క్లారిటీగా చూపిస్తాను. ఇది ఏంటంటే సపరేట్గా అయితే తీసుకున్నాను. అండ్ మనకి మెయిన్ క్యాంపింగ్లో కావాల్సింది మెడికిట్. సో మెడికిట్ అయితే తీసుకున్నాను. సో ఈ ఐటమ్స్ అన్నీ కూడా మనకి చిన్న చిన్న ఆయిల్స్ కానీ ఏమైనా వేసుకోవడానికి, క్యారీ చేసుకోవడానికి బాగుంటుందండి. ఇది బ్లాంకెట్ తీసుకున్నాను. నార్మల్గా కింద వేసుకోవడానికి, నార్మల్గా మన మీద కప్పుకోవడానికి పనికి వస్తుందని బడ్జెట్లో. అండ్ 2 రోప్స్ అయితే తీసుకున్నాను. అండ్ ఇవి చాలా ఉపయోగపడతాయి మనకి ఇవి. అలాగే ఇది టార్చ్ లైట్. ఇది అరౌండింగ్ ఒక 300 ఎంత పడింది అనుకుంటా, 150 సంథింగ్. సో అంటే ఇది మనకు లైట్ చూస్తే చాలా చిన్నదిగా కనిపిస్తుంది, కానీ లైట్ కాదు, చాలా ఎక్కువ కొడుతుంది. సో మీకు కొడితే చాలా ఎక్కువ వస్తుంది ఇది. అంటే ఇది జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఉంటుంది. చాలా ఎక్కువ, అంటే బాగా బ్లింక్ అవుతుంది చూసారా. సో అట్లా ఇది బ్యాక్ సైడ్ ఇది లైట్, ఇది చిన్న లైట్ ఇది. సో మన కళ్ళకి కొడితే అలా కళ్ళు చాలా బ్లర్ అయిపోతాయి. సో ఇది నేను నార్మల్గా పవర్ బ్యాంక్ పెట్టుకుంటాం కదా. సో ఇది నా పవర్ బ్యాంక్ ఇది. అండ్ 10,000 వాట్స్ ఇది. అండ్ ఇంకా 20,000 వాట్స్ అయితే తీసుకోవాలా. ఈ పవర్ బ్యాంక్ మనం ఈ లైట్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఒక సెల్ఫీ స్టిక్ అయితే తీసుకున్నాను. ఈ సెల్ఫీ స్టిక్ మనకి అరౌండింగ్ 250 రూపీస్ ఎంత పడింది. ఇక్కడ అన్ని ఐటమ్స్ కూడా చెప్పేస్తున్నాను ఒకసారి. ఇది కూడా నాకు ఒక 180 రూపీస్ పడింది. ఇది ఒక 70 రూపీస్ అనుకుంటా ఈ పౌచ్. ఇది 90, 180. ఇది ఒక 70 రూపీస్ అనుకుంటా. ఈ బ్యాంకెట్ ఒక 300 రూపీస్ ఇది. అండ్ మెయిన్గా మనకి క్యాంపింగ్ కావాల్సిన ఐటమ్ వచ్చేసి స్టవ్. సో ఈ పోర్టబుల్ స్టవ్ అనేది మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం. సో చూసుకుంటే దీనికి మనం మళ్ళీ సపరేట్గా గ్యాస్ అయితే తీసుకోవాలి. గ్యాస్ టిన్ ఒకటి ఉంటుంది, ఇది కూడా చూపిస్తాను మీకు. సో స్టార్టింగ్ కాబట్టి మనకి అంతగా ఐడియా లేదు ఎలా ఫైర్ చేయాలి, ఎట్లా పెట్టాలని. మళ్ళీ దీన్ని రీసెర్చ్ చేసి ఎట్లా అనేది చెక్ చేసి. సో ఇది మనకి చూసారు కదా, దీనికి చూసారా, ఇది మనకు 250 గ్రామ్స్ అయితే ఉంటుంది. ఇది అరౌండింగ్ అంటే నాకు 2 బాటిల్స్ కలిపి 400 రూపీస్ పడింది. అండ్ ఇది వచ్చేసి మనకి ఇది కూడా 446 ఎంత పడింది. ఇది మొత్తం డెలివరీ ఛార్జెస్ అన్నీ కలుపుకొని. అయితే దీన్ని ఎట్లా ఫిట్ చేయాలంటే మనం ఫస్ట్ దీన్ని వాల్ కట్టుకోవాలి. అంటే మన గ్యాస్ లీక్ అవ్వకుండా ఉండడానికి ఫస్ట్ దీన్ని కట్టుకొని, దీన్ని సపరేట్గా మళ్ళీ కింద అడ్జస్ట్ పెట్టుకొని. ఓకే, ఇదైతే ఫిట్ అయిపోయింది. ఒకసారి ఫైర్ పెడదాం. వస్తుంది చూసారా, ఫైర్ కనిపించట్లేదు, ఫైర్ అయితే వస్తుంది. సో ఇది మన గ్యాస్ స్టవ్. అండ్ మెయిన్గా మనకి క్యాంపింగ్ కావాల్సిన లైటింగ్ చాలా ఉండాలి. ఇది నార్మల్గా బెడ్ బల్బ్ లాంటిది, పర్లేదు, కొంచెం వామ్ లైట్లో వస్తుంది. ఇది కలర్ కూడా బాగుంటుంది. ఇది నాకు వచ్చేసి అరౌండింగ్ 180 రూపీస్ ఎంతో పడింది అబ్బా. అండ్ నా బ్యాక్ సైడ్ వచ్చేసి టెంట్ వచ్చేసి ఇది నేను ఆన్లైన్లో అయితే బుక్ చేయలేదు, డెకాథ్లాన్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే డెకాథ్లాన్ తీసుకున్నాను, దీని క్వాలిటీ నాకు నచ్చింది. ఎందుకంటే ఆన్లైన్లో చూసాను చాలామంది, కానీ రివ్యూస్ చాలా బాగాలేదు. అందుకోసం మనం సపరేట్గా దీనికి 2600 పడింది. డెకాథ్లాన్ కొంచెం క్వాలిటీ, అంటే ప్రైస్ ఎక్కువైనా పర్లేదు, కొంచెం క్వాలిటీ ఉంటుంది అనేసి ఇది తీసుకున్నాను. అండ్ ఇది కూడా నార్మల్ చిన్న లైట్. ఇది చాలా బాగా వస్తుంది. కానీ ఇది అరౌండింగ్ ఒక 2 అవర్స్ 3 అవర్స్ వస్తుంది అనుకుంటాను నాకు తెలిసి. ఇది నార్మల్, హై, లో అండ్ బ్లింక్ అవుతుంది చూసారా. సో ఈ ఐటమ్స్ అన్నీ కూడా నేను ఒకేసారి అయితే కొనలేదు, కొంచెం మనీ సేవ్ చేసుకొని అండ్ కొంచెంగా కొనుక్కున్నాను. ఇవన్నీ కొనుక్కునేటప్పటికి నాకు అరౌండింగ్ ఒక 1 మంత్ పట్టి ఉంటుంది. అండ్ ఇంకా క్యాంపింగ్ కూడా స్టార్ట్ చేయలేదు. ఫస్ట్ క్యాంపింగ్ పెట్టాలి ఎక్కడనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. అండ్ ఈ 2 కూడా నేను డిమార్ట్లో తీసుకున్నాను. అంటే మన స్టోరేజ్కి ఏమైనా ఫుడ్ ఐటమ్స్ కానీ ఏమైనా స్టోరేజ్ చేసుకోవడానికి. ఇది ఒక్కొక్కటి 200 పడింది, 200, 400. అండ్ మళ్ళీ మనం కుక్ చేసుకోవడానికి కొన్ని ఐటమ్స్ అయితే ఉండాలి కదా. సో ఇవి నేను కుక్ చేసుకున్న ఐటమ్స్.
అండ్ ఆన్లైన్లో క్యాంపింగ్ సపరేట్గా కొన్ని ఐటమ్స్ ఉంటాయి. అండ్ నాకు ఎందుకు అవి అంత అనిపించలే. మన దగ్గర ఉన్న ఐటమ్స్ మనం ఎందుకు తీసుకోకూడదు, అండ్ వాళ్ళ దగ్గర ఐటమ్స్ ఎందుకు కొనుక్కోవాలా, క్యాంపింగ్ సపరేట్గా ఈ క్యాంపింగ్ ఈ ఐటమే ఉంటేనే క్యాంపింగ్ చేయాలని అయితే ఏం లేదు. కానీ కొన్ని అవసరం అనుకున్నప్పుడు తీసుకోవాలి, తప్పదు. అనవసరమైన తీసుకున్న డబ్బులు వేస్ట్. అండ్ ఇవైతే నేను తీసుకున్నాను. ఇవి నాకు ఒక 600 అని పడి ఉంటుంది ఈ ఐటమ్స్ అన్నీ కలుపుకొని. అండ్ మెయిన్గా మనకి వాటర్ క్యారీ చేయడానికి పక్కాగా ఒక టిన్ అయితే ఉండాలి. మనం టిన్ అయితే తీసుకోకూడదు. ఇది నాకు ఆన్లైన్లో 200 అని పడింది. అండ్ 5 లీటర్స్ క్యాన్ ఇది. అండ్ చాలా బాగుంది ఇది. మనం ఇట్లా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ బ్యాగ్లో పెట్టేసుకోవడమే. సో మళ్ళీ కొన్ని ఫుడ్ ఐటమ్స్ క్యారీ చేయడానికి జిప్ లాక్ బ్యాగ్స్ ఇవి. సో ఇంకా ట్రైపాడ్ ఇది నా టెంట్ యొక్క కవరు, ఒక మ్యాట్ ఒకటి తీసుకున్నాను, ఒక టవల్ ఒకటి తీసుకున్నాను. సో ఇవి నా క్యాంపింగ్ ఐటమ్స్ వచ్చేసి. సో వీటన్నిటికి నాకు ఎంత బడ్జెట్ అయిందంటే అరౌండ్ ఒక 6000 అయితే అయ్యింది. ఈ 6000 కూడా నేను కొంచెంగా సేవ్ చేసుకొని ఒక్కొక్క ఐటమ్ అయితే కొనుక్కున్నాను. అండ్ అంటే ఇంకా నేను ఫస్ట్ క్యాంపింగ్ అయితే స్టార్ట్ చేయాలా, ఎందుకంటే నేను క్యాంపింగ్ నాకు ఎప్పటి నుంచో ఉండిపోయింది. అంటే ఎప్పటికైనా నేను క్యాంపింగ్ స్టార్ట్ చేయాలా, నాకు ఇంట్రెస్ట్ బట్టి నేను క్యాంపింగ్ వీడియోస్ అయితే చేస్తున్నాను. సో ఇది నా ఓవరాల్గా నా క్యాంపింగ్ వీడియోస్ సంబంధించిన సెటప్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, జై హింద్. ఫస్ట్ ఇది వేసుకోవాలా, చిప్పాడు ఇచ్చింది. ఓకే, లోపల వేడైతే నార్మల్గా లేదు. అంటే ఇక్కడ ఇంకొక పర్సన్ అయితే పడుకోవచ్చు. అంటే 2 మెంబర్స్కి అయితే క్యాంపింగ్. సో సింపుల్గా ఇద్దరికైతే సరిపోద్ది. లగేజ్ కూడా స్టోర్ చేసుకోవచ్చు.